ప్రతి ఏటా మాఘమాసంలో శివరాత్రి వస్తూనే ఉంటుంది. మనం జాగారం చేస్తూనే ఉంటాం. కాని మన పెద్దలు ఏమన్నారో గుర్తుందా? జన్మకో శివరాత్రి అన్నారు. అసలు మీరెప్పుడైనా ఆలోచించారా? ఏటా వచ్చే పండుగను జన్మకు ఒక్కసారే వస్తుందనెందుకన్నారు? ఇది కేవలం సామెత, లేక మన ఆయుష్షుకు, మన మోక్షానికి సంబంధించిన రహస్య సంకేతమా? మనం చేసే పూజలో లోపముందా, లేక ఆ మాట వెనుక దాగున్న పరమసత్యం మనకు తెలియడంలేదా? నిజానికి మనం ఇన్నాళ్ళు చేసుకున్నది అసలైన శివరాత్రి కాకపోతే, శివుడు కోరుకునే ఆ ఒక్క రాత్రి ఇంకా మీ జీవితంలో రాకపోతే, ఈరోజు ఈ క్షణం ఆ పరమరహస్యాన్ని బద్దలు కొడదాం. శివపురాణంలోని గూఢార్థాన్ని బయటపెడదాం. ఈ వీడియో పూర్తయ్యేసరికి ఇన్నాళ్ళూ మీరు శివరాత్రి గురించి నమ్మిందంతా ఒకెత్తు, ఇప్పుడు తెలుసుకోబోయేది మరొకెత్తు. సిద్ధంగా ఉండండి అసలైన శివతత్వాన్ని తెలుసుకోవడానికి, మీ జీవితాన్ని మార్చే ఆ ఒక్క జన్మకో శివరాత్రి గురించి తెలుసుకోవడానికి. చాలామందనుకుంటారు, జన్మకో శివరాత్రి అంటే పుట్టిన తరువాత ఒక్కసారి కాశీకో, శ్రీశైలానికో వెళ్ళి శివరాత్రి చేస్తే చాలు, ఇక పుణ్యం వచ్చేసినట్టే అని. అది పూర్తిగా తప్పు. మరికొందరనుకుంటారు, ఎప్పుడో ఒకసారి ఉపవాసం ఉండి జాగారం ఉంటే చాలు అని. ఇది ఇంకా పెద్ద పొరపాటు. పెద్దలు జన్మకో శివరాత్రి అన్నది బద్ధకంతో కాదు, బాధ్యతతో. గమనించండి, శివుడు లయకారుడు, అంటే అంతా తుడిచిపెట్టేవాడు కాదు, మనలోని అజ్ఞానాన్ని లయం చేసేవాడు. మన జీవితకాలంలో ఎన్నో రాత్రులు నిద్రపోతాం, మరికొన్ని రాత్రులు చింతలతో మేల్కొంటాం, ఇంకొన్ని రాత్రులు విందులు వినోదాలతో గడుపుతాం. కాని ఏ రాత్రి అయితే నీ మనసు పూర్తిగా శివుడిమీద లగ్నమై నేను అనే అహంకారాన్ని వదిలి ఆ పరమేశ్వరుడిలో ఏకమవుతుందో, నీకు ఆ రాత్రే మొదటి శివరాత్రి, అదే చివరి శివరాత్రి, అదే జన్మకో శివరాత్రి. అంటే ఆ ఒక్క రాత్రి నీ జన్మను సార్థకం చేస్తుంది అని అర్థం. దీనికి సాక్ష్యమే మన పురాణాలు. మృకండు మహర్షి కుమారుడు మార్కండేయుణ్ణి చూడండి. అల్పాయుష్యు అని తెలిసిన యముడు ప్రాణాలు తీయడానికి వచ్చిన ఆ ఒక్క రాత్రి, ఆ ఒక్క క్షణం అతను శివలింగాన్ని కౌగిలించుకున్న తీరు కాలన్నే స్తంభింపజేసింది. అది అతనికి జన్మకో శివరాత్రి. ఆ ఒక్క రాత్రి అతని తలరాతను మార్చేసింది, చిరంజీవిని చేసింది. అలాగే బోయవాడు, అతనికి మంత్రం రాదు, తంత్రం రాదు, తెలిసిందల్లా శివుడిమీదున్న పిచ్చి ప్రేమ. రాత్రంతా చెట్టుపై ఉండి ఆకలితో దాహంతో నిద్రలేకుండా శివలింగంపై ఆకులు రాల్చాడు. ఆ ఒక్క రాత్రి అతని అజ్ఞానాన్ని కాల్చేసింది, సాక్షాత్తు పరమశివుడే సాక్షాత్కరించేలా చేసింది. వీరంతా ఏటా పండుగలు చేయలేదు, జీవితంలో ఒక్కసారి పరిపూర్ణమైన మనసుతో శివుడిని అర్చించారు. అదే వారి జన్మకు సార్థకతనిచ్చింది. కాబట్టి జన్మకో శివరాత్రి అంటే ఏటా వచ్చే పండుగను యాంత్రికంగా చేయడం కాదు, జీవితంలో ఒక్కసారైనా శివుడిని పరిపూర్ణంగా అనుభవించడం. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం, మనం చేసే జాగారం గురించి. రాత్రంతా సినిమాలు చూస్తూనో కబుర్లు చెప్పుకుంటూనో మెలకువగా ఉంటే అది జాగారం అనిపించుకోదు, అది కేవలం నిద్రలేని రాత్రి మాత్రమే. శివరాత్రినాడు ఉండాల్సింది జాగరణ, అంటే మనలోని జ్ఞాననేత్రాన్ని మేల్కొనపడం. చీకటి అంటే అజ్ఞానం, శివుడు జ్యోతిస్వరూపుడు. ఆ అజ్ఞానపు చీకటిలో జ్ఞానమనే దీపాన్ని వెలిగించడమే శివరాత్రి పరమార్థం. ఎప్పుడైతే నువ్వు నాది నేను అనే మాయనుంచి బయటపడి అంతా శివమయం అని తెలుసుకుంటావో, ఆ రోజే నీకు అసలైన శివరాత్రి. అప్పటివరకు నువ్వు ఎన్ని ఉపవాసాలు చేసినా అది కేవలం శరీరానికిచ్చే శిక్షే తప్ప ఆత్మకు ఇచ్చే శిక్షణ కాదు. జన్మకో శివరాత్రి అనే మాట ఎందుకు పుట్టిందంటే, మనిషికి జ్ఞానోదయం కలిగే అవకాశం 1,00,000 జన్మలకు ఒక్కసారే వస్తుందట. ఆ అవకాశం ఈ శివరాత్రి రూపంలో వస్తుంది. ఆ అవకాశాన్ని పట్టుకున్నవాడు ధన్యుడు, జారవిడుచుకున్నవాడు మళ్లీ జననమరణ చక్రంలో తిరగాల్సిందే. మరి ఈ శివరాత్రిని మీ జన్మకో శివరాత్రిగా మార్చుకోవడం ఎలా? ఈసారి యాంత్రికంగా పూజ చేయకండి, మనసు పెట్టి చేయండి. కనీసం ఒక్క గంటైనా మౌనంగా కూర్చొని ఓం నమఃశివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని శ్వాసగా మార్చుకోండి. శివుడిని కోరికలు కోరకండి, శివుడినే కోరుకోండి. నీవు తప్ప నాకేదీ వద్దు అని శరణాగతి చేయండి. ఎప్పుడైతే ఈ మార్పు మీలో వస్తుందో, అప్పుడా పరమేశ్వరుడు మీ హృదయంలో కొలువుదీరుతాడు. అప్పుడే పెద్దలు చెప్పిన ఆ మాట జన్మకో శివరాత్రి మీ జీవితంలో నిజమవుతుంది, మీ జన్మ ధన్యమవుతుంది. ఈ శివరాత్రి మీ జీవితంలో వెలుగులు నింపే ఆ ఒక్క రాత్రి కావాలని
ఆ పరమేశ్వరుడి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఓం నమఃశివాయ. ఇంకొక ముఖ్యమైన విషయం ఉపవాసం. చాలామంది శివరాత్రి రోజున ఉదయం టిఫిన్ మానేసి మధ్యాహ్నం పండ్లు తిని రాత్రి పాలు తాగి అమ్మయ్యా నేను ఉపవాసం చేశాను, నాకు పుణ్యమొచ్చేస్తుంది అనుకుంటారు. క్షమించండి, అది ఉపవాసం కాదు, అది కేవలం డైటింగ్. అసలు ఉపవాసం అనే పదంలోనే దాని అర్థం ఉంది. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే నివసించడం. ఎవరికి దగ్గరగా? ఆ పరమశివుడికి దగ్గరగా. మనం రోజులో 3 సార్లు కడుపు నింపుకోడానికే సమయం వెచ్చిస్తే మనసు ఆహారం మీదే ఉంటుంది తప్ప దైవం మీద ఉండదు. అందుకే ఈ ఒక్కరోజు నా శరీరానికి ఆహారం వద్దు, నా ఆత్మకు శివనామమే ఆహారం అని గట్టిగా నిర్ణయించుకోవడమే నిజమైన ఉపవాసం. మీ కడుపులో ఆకలిమంట మండాలి, ఆ మంటలో మీ పాపాలు కాలి బూడిదవ్వాలి. ఆకలి వేసినప్పుడల్లా అన్నం గుర్తురాకూడదు, ఆ ఆది దేవుడు గుర్తురావాలి. శివా, ఈ ఆకలి నా శరీరానికేగాని నా సంకల్పానికి కాదు అని మీ మనసును గెలవాలి. చివరగా మనిషికి అత్యంత భయం వేసేది దేనికి? చావు. మరణమంటే భయం మేనువాడు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు. కాని ఆ మరణాన్ని కూడా భయపెట్టగల శక్తి ఒక్క శివనామానికి మాత్రమే ఉంది. మనం నిత్యం మృత్యుంజయ మంత్రం వింటూ ఉంటాం, కాని శివరాత్రినాడు ఆ మంత్రానికి ఉన్న శక్తి అనంతం. జన్మకో శివరాత్రి అని ఎందుకన్నారంటే మన పురాణాల్లో ఎందరో భక్తులు మృత్యువు ముంచుకొస్తున్న సమయం ఆసన్నమైనప్పుడు ఈ శివరాత్రి నాడే తమ ప్రాణాలను కాపాడుకున్నారు. జీవితంలో ఎప్పుడో ఒకసారి మనం తీవ్రమైన ఆపదలో ఉంటాం, దిక్కుతోచని స్థితిలో ఉంటాం. డాక్టర్లు చేతులెత్తేయవచ్చు, బంధువులు దూరమవ్వచ్చు, అంతా చీకటిగా అనిపించవచ్చు. అలాంటి క్లిష్ట సమయంలో మీకు గుర్తురావాల్సింది ఈ శివరాత్రి నాడు మీరు చేసిన జాగారం, మీరు చేసిన నామస్మరణ. ఆ రోజు మీరు సంపాదించుకున్న పుణ్యబలం మీ ఆయుష్షును పెంచుతుంది, యమపాశాన్ని కూడా తెంచేస్తుంది. అందుకే పెద్దలు చెప్పారు, శివుణ్ణి నమ్ముకున్నవాడికి చెడు జరగడమంటూ ఉండదు, ఒకవేళ జరిగినా అది మంచికే దారితీస్తుంది అని. కాబట్టి ఈ శివరాత్రిని ఏదో ఒక పండుగలా కాకుండా మీ ప్రాణాన్ని కాపాడే కవచంలా భావించండి, మీ తలరాతను మార్చే గంటంలా భావించండి. మీకెప్పుడైనా సందేహం వచ్చిందా? దేవుడి పండుగ అంటే పగలు జరుపుకోవాలి కదా, మరి శివుడికి మాత్రం రాత్రి ఎందుకు ముఖ్యం? శివ పగలు అనకుండా శివరాత్రి అని ఎందుకన్నారు? దీని వెనుక ఒక పరమ రహస్యం ఉంది. పగలు సృష్టికి సంకేతం, రాత్రి లయానికి అంటే వినాశనానికి, ముగింపుకి సంకేతం. పగలు మన కళ్ళు లోకాన్ని చూస్తాయి, రాత్రి మన కళ్ళు మూసుకుని మనల్ని మనం చూసుకుంటాం. శివుడంటేనే శూన్యం, నిశ్శబ్దం, చీకటి. కాంతికి ఒక మూలం ఉంటుంది, సూర్యుడు, దీపం, అగ్ని, ఏదో ఒక మూలం కావాలి. కాని చీకటికి మూలం అవసరం లేదు, అది సర్వవ్యాపి. ఈ విశ్వమంతా నిండి ఉన్నది ఆ గాఢాంధకారమే. ఆ చీకటి గర్భంలోంచే వెలుగు పుడుతుంది. అందుకే శివరాత్రి అంటే గాఢమైన చీకటిలో, గాఢమైన నిశ్శబ్దంలో మన మనసును లయం చెయ్యడం. పగలు మనసు కోతులా అటూ ఇంటూ తిరుగుతుంది, కాని రాత్రి ప్రపంచం నిద్రపోతున్నప్పుడు, ప్రకృతి నిశ్చలంగా ఉన్నప్పుడు నీలోని శివుణ్ణి దర్శించుకోవడం చాలా సులభం. అందుకే అంటారు, శివరాత్రి అంటే నిద్రపోవాల్సిన రాత్రి కాదు, నిద్రలో ఉన్న దైవత్వాన్ని నిద్రలేపాల్సిన రాత్రి అని. ఇప్పుడు నేను చెప్పబోయేది ఈ వీడియో మొత్తానికి ప్రాణంలాంటి విషయం, శ్రద్ధగా వినండి. శివరాత్రి రోజు రాత్రి 4 జాములుగా పూజ చేస్తాం, కాని సరిగ్గా అర్ధరాత్రి 12 గంటల సమయం, దీన్నే లింగోద్భవకాలం అంటారు. పురాణాల ప్రకారం బ్రహ్మ విష్ణువులకు తమలో ఎవరు గొప్ప అనే సందేహం వచ్చినప్పుడు శివుడు ఆద్యంతాలు లేని ఒక మహా అగ్నిస్తంభంలా ఆవిర్భవించిన సమయం ఇదే. అదే సమయంలో ఈ విశ్వంలో ఒక మహద్భుతమైన శక్తి ప్రవాహం జరుగుతుంది. ఆ ఒక్క క్షణం, సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు మీరు గనక నిద్రపోకుండా వెన్నెముక నిటారుగా పెట్టి కళ్ళు మూసుకుని మీ కనుబొమ్మల మధ్య అంటే భృకుటి దృష్టి పెట్టి ఓం అని ఉచ్చరిస్తే మీ మెదడులోని నాడులు శుభ్రపడతాయి. మీలో దాగి ఉన్న అనంతమైన శక్తి ఒక్కసారిగా పైకి లేస్తుంది. అది మీకు తెలియకుండానే మిమ్మల్ని ఒక అతీంద్రియ స్థితికి అంటే ట్రాన్స్కి తీసుకెళ్తుంది. ఆ సమయంలో మీరు కోరుకున్నది జరుగుతుంది, మీ సంకల్పం సిద్ధిస్తుంది. ఎందుకంటే ఆ సమయంలో శివుడు రూపంలేని స్థితి నుండి రూపం ఉన్న స్థితికి మారుతుంటాడు. ఆ పరివర్తన సమయంలో ఉండే శక్తిని పట్టుకోవడమే జన్మకో శివరాత్రి అసలు ఉద్దేశం. చాలామంది 11 గంటలకే నిద్ర ముంచుకొస్తోందని పడుకుంటారు,
కాని అసలైన అద్భుతం జరిగేది 12 గంటల తర్వాతే. ఆ సమయాన్ని వదులుకుంటే మీరు వజ్రాన్ని చేజార్చుకుని గాజుపెంకులు ఏరుకున్నట్టే.